కళలు మాయ చేయడం ఇష్టం, అందుకే ఇలా తిరుగుతూ ఉంటాను. మనుషులు బాగు చేయడం ఇష్టం, అందుకే మెడిసిన్ చేశాను. మనకు తెలిసిన ఆడపిల్ల ఒకటి ఉంటుంది, మనకు తెలియని ఒక ఆడపిల్ల ఉంటుంది. మనకు తెలియని ఆడపిల్లే ఈ కథ అనమాట. ఇష్టం అంటే నేను అసలు ఎట్టి పరిస్థితులు ఎవరి గురించి మార్చకూడదు అనుకున్నా, ఏదన్నా ఒక మూమెంట్లో నాకు మార్చుదాం అనుకున్న టైంలో కూడా రోహిత్ ఒప్పుకోలేదు. మంచి సినిమా చూస్తారు, మంచి సినిమాని ఆదరిస్తారు. సో తెలుగుతనంతో ఉండే సినిమా కాబట్టి. హాయ్ ఇండియా గ్లిచ్ వ్యూవర్స్, దిస్ ఇస్ పవన్ సాధనేని, డైరెక్టర్ ఆఫ్ సావిత్రి ఫిలిం. ఏప్రిల్ 1న మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం ఈ సమ్మర్లో ఒక మంచి కూల్ ఫిలింతో, మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మేము ముందుకు వస్తున్నాం. ప్లీజ్ టు వాచ్ ఆన్ April 1st సావిత్రి. అంటే యాక్చువల్లీ ఇది టైటిల్ అమ్మాయి టైటిల్ లాగా అనిపించింది, కానీ బేసిక్గా ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే టైటిల్ పెట్టమంటే ఏదో ఒక ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా లాగా ఉండాలి అని చెప్పేసి అలా ఉండదన్నమాట. మోర్ ఆఫ్ ఇది ఒక తెలుగుతనంతో ఉండే సినిమా కాబట్టి, సో దానికి సావిత్రి నేను టైటిల్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం అంటే ఈ సావిత్రి అనే క్యారెక్టర్ అంత ఇంపార్టెంటో రోహిత్ రిషి అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. రిషి అనేది అంత ఇంపార్టెంట్, అందుకే మేము పోస్టర్లో కూడా టేల్ ఆఫ్ రిషి అండ్ సావిత్రి అని పెట్టాం. రిషి సావిత్రుల ప్రేమ కథ. సో ఇట్స్ మోర్ ఆఫ్ అ లవ్ స్టోరీ బిట్వీన్ రిషి అండ్ సావిత్రి విత్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ దీంట్లో. రిషి ఈజ్ అ వెరీ కూల్ గై. అంటే తను వెరీ కాన్ఫిడెంట్, కూల్. అంటే తనకి ఎగ్జాక్ట్గా లైఫ్ వైపు ఒక చిన్న బ్యూటిఫుల్ క్లారిటీ ఉంది. అంటే తన మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, తను యాక్చువల్లీ హీఈస్ అ డాక్టర్ ఇన్ ద ఫిలిం, బట్ అలా ఎక్కడ డాక్టర్ లాగా అది అని అంటే చాలా రెగ్యులర్గా మనలాగే అలా తిరుగుతూ అది ఉంటాడు. తను హీరోయిన్కి ఒక పాయింట్లో చెప్తాను అనమాట, ఒక డైలాగ్, నాకు కళలు మాయ చేయడం ఇష్టం, అందుకే ఇలా తిరుగుతూ ఉంటాను. మనుషులను బాగు చేయడం ఇష్టం, అందుకే మెడిసిన్ చేశాను. సో ఇదే అని ఆ రెండు వర్డ్స్లో ఇట్ డిఫైన్స్ ద ఎంటైర్ క్యారెక్టర్ ఆఫ్ రిషి. సో దట్ ఈస్ రిషి ఫర్ యూ. సో మోర్ యూ హ్యావ్ టు వాచ్ ద ఫిలిం. నారా రోహిత్ ఇప్పటివరకు అన్ని డిఫరెంట్ ఫిల్మ్స్ చేశాడు, ఒక చిన్న జానర్ ఫిల్మ్ చేశాడు. సో రోహిత్ వెరీ మచ్ ఇంటూ ఆ కమర్షియల్ ఫిల్మ్ ఎలా ఉంటుంది అనేది, ఆ కమర్షియల్ ఫార్మాట్కి రోహిత్కి ఇది చాలా కొత్త అనమాట. తను అంటే రెగ్యులర్ అంటే తను ఉండే బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, యాక్చువల్లీ సోలోలో ఒక స్టైల్ ఆఫ్ ఒక ఫ్యామిలీ డ్రామాని తను చేశాడు. సోలో ఏంటంటే కొంచెం సటిల్గా తను అండర్ ప్లే అవుతూ మిగతా క్యారెక్టర్స్ని ఎలివేట్ చేస్తుంటాడు. దీంట్లో ఏంటంటే హీస్ వెరీ ఎనర్జెటిక్, అంటే తిన ఎనర్జీయే మిగతా క్యారెక్టర్ని అందరికీ పాస్ చేస్తుంటాడు అనమాట. సో దట్ ఈస్ రిషి ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ రోహిత్ ద సేమ్ టైం అంటే తను మూవీ స్టార్ట్ అయిన ఒక 15 minutes వరకు రోహిత్ ఎంట్రీ ఉంటుంది మూవీలో. సో ఆల్మోస్ట్ ఒక 15 minutes తర్వాత హీ ఎంటర్స్ ఇన్ టు ద ఫిల్మ్. సో దట్ ఇట్ సెల్ఫ్ లైక్ డిఫెన్స్, లైక్ తను ఆ కథకి ఎంత స్పేస్ ఇచ్చాడు. అంటే ఆ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మధ్య జరిగే వెరీ క్రూషియల్ సీన్స్, ఆ టేక్ ఆఫ్ సీన్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో దట్స్ అ బ్యూటిఫుల్ స్టార్ట్. ఎందుకంటే ఆ స్టార్టింగ్ 15 minutes మిస్ అయితే మాత్రం చాలా మిస్ అయిపోతారు. సో ప్లీజ్ డూ నాట్ మిస్ దోస్ 15 minutes. సో అక్కడ నుంచి రోహిత్ ఎంటర్ దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ లెవెల్స్ ఇన్ ఎనర్జీ, అప్పటి వరకు ఉండే ఎనర్జీ నుంచి డబల్ ద ఎనర్జీకి తీసుకెళ్ళి హీ టేక్స్ ఇన్ టు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఆ పరంగా రోహిత్ ఆ క్యారెక్టరైజేషన్ అంటే ఇప్పటి వరకు చాలా సటిల్గా వెరీ సీరియస్గా ఉండే రోహిత్ చాలా ఎనర్జెటిక్గా, చాలా సరదాగా అందరితో, అంటే ఒక అమ్మాయితోనూ ఒక విలన్తో ఒకేలాగా మాట్లాడే రోహిత్ని మీరు చూస్తారు. హీరోయిన్ క్యారెక్టర్ ఇస్ అమేజింగ్ అండి. అంటే అసలు ఈ కథ పుట్టడానికి కారణమే హీరోయిన్ క్యారెక్టర్. సో తను బాగా పెళ్ళంటే పిచ్చుండు ఒక అమ్మాయి. తను పుట్టడమే చిన్నప్పుడు ఒక పెళ్లిలో పుట్టిద్ది అనమాట. సో అప్పటి నుంచి అంత జోలపాటలు పడిన ఏడిపాపది, పెళ్ళిని చూస్తే ఏడిపాపేస్తుంది. ఇంట్లో భోజనం పెడితే చేయదు, పెళ్ళికి తీసుకెళ్తేనే భోజనం చేసేది. సో అలా ఒక పెళ్ళి అంటే బాగా అబ్సెస్డ్గా పెరిగే ఒక అమ్మాయి లైఫ్లోకి కరెక్ట్గా అమ్మాయికి పెళ్ళి కుదిరింది అన్న టైంలో ఇంకొక అబ్బాయి తన లైఫ్లోకి వచ్చినప్పుడు అది ఎక్కడ పెళ్ళి డిస్టర్బ్ అయ్యింది అని ఒక చిన్న భయంతో ఉంటూ తెలియని ఒక లవ్ స్టోరీ వీళ్ళ మధ్య వెళ్తూ ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్య జరిగే కథ అనమాట ఇది. ఇన్స్పిరేషన్ ఏం లేదండి. అంటే యాక్చువల్లీ నేను ఇది కరెక్ట్గా ఈ కథ జిమ్లో పుట్టింది. యాక్చువల్లీ కరెక్ట్గా ఈ కథ రాసుకునే టైంలో నాది మ్యారేజ్ అవుతుంది అనమాట. సో మ్యారేజ్ కానీ నేను కొంచెం షేప్ అవుదా అని చెప్పేసి జిమ్కి వెళ్తుంటే అక్కడ చాలామంది అమ్మాయిలు వాళ్ళు వచ్చేవాళ్ళు. సో వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఆలోచనలో నుంచి ఎందుకు వచ్చి ఉంటారు అంటే మేబీ వీళ్ళు కూడా పెళ్ళంటే పెళ్లి గురించి పెళ్ళి అందంగా కనపడదా అని చెప్పేసి వాళ్ళు వద్దాం అనుకున్నారు. నిజంగా ఒక అమ్మాయికి పెళ్ళంటే అంత ఇష్టంగా ఉండి జిమ్ అంటే, ఎందుకంటే నేను బిలీవ్ చేసి జిమ్కి వెళ్ళటమే చాలా తలనొప్పి అని. సో అలాంటిది అసలు అన్నీ వదిలేసుకొని వాళ్ళు జిమ్కి వచ్చి అంత చేస్తున్నారంటే పెళ్ళంటే ఎంత పిచ్చి ఉండకపోతే అలా వస్తారు వాళ్ళు. సో దాని గురించి అక్కడ జనరేట్ అయిన థాట్ అనమాట. నిజంగా ఒక అమ్మాయికి ఆ పెళ్ళి అంటే ఇంత పిచ్చి ఉంది అని ఒక అమ్మాయికి నిజంగా ఉంటే సో ఎలా ఉంటుంది అని చెప్పేసి అక్కడ నుంచి జనరేట్ అయిన థాట్ అనమాట ఇది. జాతకం అనేది అది బేసిక్గా అది ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఉంటుంది, అది చిన్న ఉంటుంది. అది ఏంటనేది అది రివీల్ చేస్తే కథ రివీల్ అయిపోతే అది మూవీలో చూడాలి.
వాళ్ళు చాలా ఈజీగా రిలీజ్ చేసుకున్నారు. అంటే ఇట్స్ స్టోరీ ఆఫ్ గర్ల్ అనమాట. సో ఎందుకంటే ప్రతి అమ్మాయి అంటే మా బేసిక్ లాస్ట్లో డైలాగ్ ఉంటుంది, ఆయన వీళ్ళ ఫాదర్ అంటారు, మన ఇంట్లో ప్రతి ఇంట్లోనూ మనకు తెలియని ఒక ఆడపిల్ల ఉంటుంది. సో ఆడపిల్ల ఏంటి అనేది ఈ కథ అనమాట. అంటే మనకు తెలిసిన ఆడపిల్ల ఒకటి ఉంటుంది, మనకు తెలియని ఒక ఆడపిల్ల ఉంటుంది, మనకు తెలియని ఆడపిల్లే ఈ కథ అనమాట. అదే అంటే అది చిన్న ఛాలెంజ్. అంటే బేసిక్గా అదే బ్యూటీ అనమాట. అంటే అలా ఒక రగ్గా ఇంటెన్స్గా ఉండే గై అండ్ అంత క్యూట్గా బబ్లీగా చాలా ఎనర్జెటిక్గా ఉండే అమ్మాయి. సో వీళ్ళిద్దరి మధ్య ఉండే ఆ స్టోరీయే సో బిగ్గెస్ట్, అదే బాగా హెల్ప్ అయ్యింది అనమాట. అంటే ఉండే బ్యూటిఫుల్ చిన్న క్యూట్ రొమాన్స్ వీళ్ళిద్దరి మధ్య. అంటే ఒక రగ్గా ఉండే అతనికి ఆ క్యూట్ అండ్ బబ్లీగా ఉండే అమ్మాయికి వీళ్ళిద్దరి మధ్య ఉండేదే అది బిగ్గెస్ట్ ప్లస్ అయింది సినిమాకి. అది చూడాలి యాక్చువల్లీ, అది బాగా వర్కౌట్ అయింది ఆ చిన్న సిజిలింగ్ కెమిస్ట్రీ వాళ్ళ మధ్య. రోహిత్ నందిత కాదు అంటే నేను యాక్చువల్లీ ముందు కథ రాసుకున్నప్పుడు ఎవరు ఉండాలి అని నేను ఎప్పుడు అనుకోలేదన్నమాట. సో కథకు సూట్ అయ్యే వాళ్ళు ఎవరని నాకు ఎప్పుడైతే వీళ్ళు యాడ్ ఆన్ అయ్యారో అది నేను కథని దాని ప్రకారంగా డెవలప్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం చిన్న చేంజెస్ చేసుకొని దాన్ని ఇంకా బెటర్ చేసుకున్నాను అనమాట కథని. సో డెఫినెట్గా ఒక చిన్న బ్యూటీ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరం అంటే దీంట్లో బిగ్గెస్ట్ ప్లేస్ ఏంటంటే క్యాస్టింగ్ అండి. అంటే ఆ రోహిత్ నందిత కాకుండా నేను ఇప్పుడు మీరు అడిగినప్పుడు కూడా నేను అది ఇంకో ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను. ఇఫ్ నాట్ ఫర్ రోహిత్ అండ్ నందిత ఎవరు అంటే కష్టం. అట్ ద సేమ్ టైం మురళీ శర్మ, అజయ్ ఆ క్యారెక్టర్స్ కానీ, ధన్య ప్లే చేసిన శ్రీముఖి, అంటే ఏ క్యారెక్టర్ నిజంగా వాళ్ళ కోసం ఈ క్యారెక్టర్ ఉంది అన్నట్టు బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏ క్యారెక్టర్ ఊరికి అనవసరంగా మేము ఆర్టిస్ట్ ఉన్నాడు కాబట్టి పెట్టినట్టు ఉంటుంది అనమాట. సో ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు అది ప్లాన్ చేసుకున్నారు. సో అది బ్యూటిఫుల్గా వచ్చింది. అది లేదు అంటే అది చెప్పే అంటే నాకు అసలు జిమ్లో ఆ థాట్ వచ్చిందని నేను అసలు అనుకోలేదు. ఆ థాట్ అది వచ్చింది, అది ఎలా ఎంత వేగ్గా ఆ థాట్ వచ్చిందో అలానే నేను ఇప్పుడు అంటే మీరు ఇలా క్వశ్చన్ అడుగుతుంటే అని అవునా అని చెప్పి నేను అనుకున్నా తప్పితే ఇప్పుడు ఆ కాన్షియస్గా దాంట్లో అమ్మాయిలు మోడర్న్గా ఉన్నారు, ఇప్పుడు కొంచెం ట్రెడిషనల్గా చూపించాలి, సో దాని ప్రకారం ఎప్పుడు తీసుకుని కదా మీరు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు నాకు అది అనిపిస్తుంది తప్పితే. సో నాకు నేను కాన్షియస్గా ఫీల్ అయ్యి దాంట్లో చూపించాల్సి వచ్చింది, దీంట్లో ఇలా ఇప్పుడు మళ్ళీ ట్రెడిషనల్గా చూపించాలని ఎప్పుడు నేను అనుకోలేదు. అవును, యాక్చువల్లీ టైటిల్ కూడా వెంకటేష్ గారి ఫిల్మ్కి రిజిస్టర్ అయి ఉన్న టైటిలే. సో నాకు థ్యాంక్స్ సురేష్ బాబు గారు, అడిగిన వెంటనే ఆయన ఆ టైటిల్లో ఇచ్చారు ఆయన. సో అట్ ద సేమ్ టైం ఏంటి అంటే నేను యాక్చువల్లీ ఒక పాయింట్లో నేనే టైటిల్ ఏదన్నా మేబీ రోహిత్ ఉన్న తర్వాత తనకి వచ్చిన సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు, సో వాళ్ళు ఏమన్నా అంటే ఎంతవరకు సావిత్రి అనే టైటిల్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని ఒక చిన్న డిస్కషన్లో ఉండే ఉన్నా అనమాట. సో బట్ నేను ఏదన్నా ఒక పాయింట్లో అంటే నాకు టైటిల్ ఎంత ఇష్టం అంటే నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరి గురించి మార్చకూడదు అనుకున్నా, ఏదన్నా ఒక మూమెంట్లో నాకు మార్చుదాం అనుకున్న టైంలో కూడా రోహిత్ ఒప్పుకోలేదు. యాక్చువల్లీ రోహిత్ ఈస్ మోర్ సపోర్టివ్. అంటే ఎట్టి పరిస్థితులు ఏం కాదు సావిత్రి అదే బాగుంటుంది, అసలు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మార్చుదామనే ఆలోచన కూడా రావద్దు. సో తను హీ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అండ్ అలా ఎప్పుడైతే తను కాన్ఫిడెన్స్ ఇచ్చారో నేను ఇంకా ఎప్పుడు ఆలోచించలేదు. సో ఫిక్స్ అయిపోయా సావిత్రి, ఎందుకంటే ఈ కథకి ఇంతకన్నా బ్యూటిఫుల్ టైటిల్ యాప్ట్ అయింది ఇంకేదో ఉండదు. గ్యాప్ లేదు అంటే ఇప్పుడు నేను వెంటనే ఇప్పుడు ఫస్ట్ సినిమా 1 కోటి రూపాయలు తీసాను, వెంటనే 2 కోట్ల సినిమా తీయాలనుకుంటే వెంటనే వచ్చేసింది నా సినిమా. నేను కొంచెం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి కొంచెం బిగ్గర్ లీగ్లోకి ట్రై చేసినప్పుడు ఆ ప్లానింగ్ కానీ దానికి తగ్గట్టు కథ, క్యాస్టింగ్ అంతా సెట్ చేసుకుని ఎవ్రీథింగ్, ప్రొడ్యూసర్ కానీ అంటే ఇంత నమ్మి ఇప్పుడు ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమాకి ఒకే ఇంత పెద్ద స్టెప్ వేస్తున్నప్పుడు అది నమ్మి పెట్టాల్సిన ప్రొడ్యూసర్ వాళ్ళు దొరికి వెతికి సో అంతా కరెక్ట్గా సెట్ అయితేనే సో మనకి ఏదైనా ముందుకు లేకపోతే స్టార్ట్ చేసి ఏదో వాళ్ళకి నమ్మకం లేక మధ్యలో ఆపేసి మళ్ళీ ఎప్పుడు మూడు వచ్చినప్పుడు చేసుకొని దాని బదులు అన్నీ పగడ్బందీగా పక్కాగా అంతా ఓకే ఇది ముందుకు వెళ్ళిద్ది అనుకున్న తర్వాతే నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళాను. ఫ్యామిలీస్ అండి, వెరీ మచ్ ఫ్యామిలీస్. అంటే ఒకళ్ళ ఫ్యామిలీస్, నేను ఫ్యామిలీ అంటే ఇట్ క్యాడర్స్ ఎవ్రీవన్. అంటే ఒక 5 ఏళ్ళ చిన్నపిల్లల నుంచి ఒక 18 ఇయర్స్ యూత్ దగ్గర నుంచి 30 ఇయర్స్ మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, 50 ఇయర్స్ తాతలు, 60 ఇయర్స్ బామ్మలు, సో మొత్తం ఎవ్రీవన్ అంటే హ్యాపీగా వచ్చి ఈ సమ్మర్లో చాలా కూల్గా బ్యూటిఫుల్గా కూర్చొని ఎంజాయ్ చేసి. అంటే దీంట్లో ఎమోషన్స్ అలా ఉంటాయండి. అంటే ఎంటర్టైన్మెంట్ ఎంత ఉంటుందో యూత్కి కావాల్సిన లవ్ స్టోరీ ఉంటుంది, అందరికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అండ్ ఒక చిన్న ఫ్యామిలీస్ వాళ్ళ కనెక్టివిటీ ఉంటుంది. మేజర్గా మన తెలుగు నేటివిటీ ఉంటుంది దీంట్లో. సో ఆ నేటివిటీకి బాగా కనెక్ట్ అయ్యి హ్యాపీగా చూడదగ్గే సినిమా ఇది. అంటే అదే అంటే డిపెండ్స్ అపాన్ కదండి. అంటే నాకు
పర్టికులర్గా యూత్ సినిమాలు తీయాలి, ఫ్యామిలీ సినిమాలు తీయాలి అని అలా ఎగ్జాక్ట్గా పర్టికులర్గా ఏం లేదు. కానీ అంటే నాకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఎప్పుడు అంటే సెన్సార్ అయిపోయిన తర్వాత ప్యానెల్లో శివాజీ రాజా గారు ఉన్నారు. సో ఆయన చూసి మూవీ బయటకు వచ్చి షాక్ అయిపోయారు. అంటే లిటరల్లీ అంటే ఆయన ఈ మధ్యకాలంలో ఇంత అంటే నేను వచ్చిన తర్వాత, నేను సెన్సార్ మెంబర్ అయిన తర్వాత నన్ను తీసుకో 10 బెస్ట్ ఫిల్మ్స్ తీసుకుంటే ఇది ఎప్పుడు నా లిస్ట్లో ఉంటుందయ్యా. సో అంటే ఎవరో పెద్ద అతను తీసాడు అనుకున్నాను, ఇంత ఏజ్లో అతను ఇంత ఫ్యామిలీ సినిమా తీస్తాను నేను అసలు అనుకోలేదు. నిజంగా సూపర్. అంటే ఈ మధ్య నాకు అంత నచ్చిందంటే ఇప్పుడు వెళ్ళిపోయి మా అమ్మాయి రీసెంట్గా మా అమ్మాయి పెళ్ళి అయింది, వెళ్ళిపోయి అమ్మాయిని కలవాలని మా అమ్మాయిని. సో అంత బాగా నచ్చేసింది ఇది. సో ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ అంటే బేసిక్గా ఆ టైం అంటే నేను ఇలాంటి కాంప్లిమెంట్స్ రావాలని ఫ్యామిలీ సినిమా తీశాను. అది అంటే ఆ కథలోకి అనుకున్నప్పుడు ఫ్యామిలీ అందరూ యాడ్ అయ్యారు. మేబీ ఈ కథని నేను రాసుకున్నప్పుడు వేరే విధంగా ఇదే కథని నేను యూత్ఫుల్గా కూడా తీయచ్చు. బట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చినప్పుడు ఏంటంటే అది ఒక ఫ్యామిలీ మూవీ అయింది. సో ఇట్ డిపెండ్స్ అంటే నెక్స్ట్ మనం వేసుకునే లేయర్ ఏది, అది యూత్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ వీ జనరేట్ అనమాట. మ్యూజిక్ అమేజింగ్ అని అంటే ఇప్పటికే సూపర్ చార్ట్ బస్టర్స్. తను అందులోనూ రోహిత్ ఒక పాట పాడారు, అది ఇన్స్టెంట్ సూపర్ హిట్ అయింది. సో దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ సాంగ్స్. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతే బ్యూటిఫుల్ ఉంటుంది. సో దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. అంటే నేను చాలా భయపడిన పాయింట్ అనమాట. అంటే లాస్ట్ ఎమోషన్ కనుక మ్యూజిక్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగితే సినిమా అవుట్ అండ్ అవుట్ బ్లాక్ బస్టర్ అనుకున్నా. సో నా ఎక్స్పెక్టేషన్కి డబల్కి తీసుకెళ్ళి ఇచ్చిన శ్రవణ్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పోటీ అదేనా డెఫినెట్లీ. అంటే మంచి సినిమా చూస్తారు, మంచి సినిమాని ఆదరిస్తారు. సో మాది డెఫినెట్లీ మంచి సినిమాని ఫీల్ అవుతున్నా. ఎన్ని మంచి సినిమాలు ఉన్నా డెఫినెట్లీ చూస్తారు. అంటే ఒక దాంతో వదిలిపెట్టరు. ఎందుకంటే ఇప్పుడు పండగ అప్పుడు 4 సినిమాలు వచ్చాయి, 4 సినిమాలు బాగా చూస్తారు. ఎవరు పెద్దగా నష్టపోయింది, అందరూ చాలా బ్యూటిఫుల్గా చూశారు. సో ఒక 4 రోజులు సెలవు ఉన్న పండగనే 4 సినిమాలు చూశారు అంటే ఇంత కంప్లీట్ హాలిడే సీజన్లో ఎన్ని సినిమాలు వచ్చినా అకామిడేట్ చేయగలుగుతారు. మంచి సినిమా అంటే డెఫినెట్గా చూస్తారు. పిల్లలందరూ ఎగ్జామ్స్ రాసి బాగా స్ట్రెస్ అయిపోయి పేరెంట్స్ వాళ్ళని బాగా చదివించి ఫుల్ స్ట్రెస్ ఫీల్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, పిల్లలకి హ్యాపీగా థియేటర్కి వెళ్ళి April 1st సావిత్రి మీ ముందుకు వస్తుంది. సో కూల్గా బాగా ఎంటర్టైన్ అవుతూ మంచి బ్యూటిఫుల్ ఒక ఫ్యామిలీని పరిచయం, మా సావిత్రి ఫ్యామిలీని పరిచయం చేసుకోవాలనుకుంటే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ కిల్ పైరసీ. అంతో ఇంతో అనుకున్నాను, మరి ఇంత అందంగా ఉన్నారేంటండి. మిస్తే హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇంత హరాస్మెంట్ అనుకోలేదురా. That's it. Let's take a break.